వస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. కానీ మేము పుట్టింది ఇదే ఊరు. అవునా? ఓకే ఓకే. అంటే మీకు ఇంకా బాగా తెలుసు దీని చరిత్ర. ఆ, ఏంటి దీనికి సంబంధించి ఏం ఏం అంటే చెప్తారు? స్వయంభువుడు, శివలింగం. శివలింగం స్వయంభువుడు, సోమేశ్వరుడు స్వయంభువుడు. ఇక్కడ మాకైతే ఈ ఊరు నుంచి ఎవరికి పెళ్ళిళ్ళైనా పిల్లలైనా స్వామికి అన్న పూజ కట్టించి శెట్టికాంబ అమ్మవారికి ఒడిబియ్యం పోయడం అలవాటు. అది ఏదైనా అనుకుంటే పని సో జరుగుతుంది. ఇక్కడ కొద్దిమంది అంటే విన్నది మేము, అంటే మొదటి చండీ యాగం కూడా ఇక్కడే జరిగిందని చెప్తున్నారు అంటారు. మొదటగా అవును, ఆయుధ చండీ యాగం లేదంటే చండీ యాగాలు మొదటగా ఇక్కడే జరిగింది, జరిగింది. మొదటిది అని కూడా చెప్తుంటారు. తర్వాత ఈ శాసనాలు, కాకతీయుల కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇవన్నీ బయటపడ్డం మీ గ్రామంలో నిజంగా దాదాపుగా 22-23 మఠాలు ఉన్నాయి దీని చుట్టూ. ఉన్నాయి. ప్రతి కులానికి ఒక మఠం ఉంది ఇక్కడ. 18 మఠాలు ఉన్నాయి యాక్చువల్గా. సరే ఇక్కడ ఎవరైనా ఇల్లు కడదామని బునియాద్ తీసినా ఒక లింగమో ఏదో విగ్రహమో వేస్తుంటది పురాతనంగా. సో నిజంగా వాటిని పెట్టడానికి ప్లేస్ లేదు, ఎందుకంటే పక్కన అక్కడిక్కడ పెట్టేసి. కాకపోతే అన్ని కొన్ని శిథిలమైనవి, చేతులు పోయి కాళ్ళు పోయి అట్లా ఉండేందువల్ల కూడా పెట్టలేకపోతున్నారు. ఇంకా ఏంటమ్మా కాకతీయులకు సంబంధించి ఏం చెప్తారు? మీకు తెలిసింది ఇది కాకతీయుల రాజధాని అని కూడా చెప్తుంటారు కొలన్పాక అంటారు. కానీ మొదటిది కాబట్టి ఇది విశిష్టమైన ఊరే. మేము ఇక్కడ పుట్టడం మా అదృష్టంగా ఫీల్ అవుతాం. అంతే.